वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह आनंदं ब्रह्मणो विद्वान् न बिभेदि कुतश्चदेति। ఈ ఐదవ పాశురంలో విరోధి పరిహారము అర్థపంచకార్థంలో ఐదవది. అనగా భగవంతుణ్ణి పొందడానికి విరోధిగా ఉండేటువంటిది పుణ్యం పాపం రెండు కూడా. పుణ్యం చేస్తే స్వర్గం పోవచ్చును, తిరిగి రావచ్చును. పాపం చేస్తే నరకం పోయి తిరిగి రావచ్చును. పుణ్యపాపే విధూయ అని ఉపనిషత్తు. ఆ రెండు కూడా ఈ విఘ్నం ఏమైనా కలిగితే, మన పాపం విఘ్నం కలిగితే ఎట్లా అంటే ఆయన పాడితే ఆ పాపమంతా పోతుంది. అందువల్ల విశేషంగా ఆయన్ను పాడి శరణాగతి చేస్తే పాపం కూడా పోతుంది, వాణిని కూడా పొందవచ్చును అని. ఆయన ఎటువంటి వాడు? మాయనై మన్ను వడమొదలై మైందనై. ఆయన మాయాది, అవిడదగటనా సామర్థ్యం అంటే ఏమిటి? ఆయన కనుక్కోవడానికి చాలా కష్టం. వేదములు కూడా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్. వేదములు కూడా ఆయనను వెతికి 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 కానరాగా తిరిగి వచ్చినదట. అటువంటి మాయాది ఆయన స్వభావం ఆయనకే తెలియదు, మనకు తెలుస్తుందా? యో అత్యాధ్యక్ష పరదేవ్యో మన్ సో అంగదే దయదివా అనవేద. ఈ ప్రపంచమునకే అధ్యక్షుడై ఉన్నటువంటి భగవానునికే వాని మహిమ తెలుసునో తెలియదో అన్నది. తెలుసునో తెలియదు అంటే నమ్మాళ్వార్ తనకు తన్మై అరివరియాన్. ఆయనకు కూడా ఆయన మహిమ తెలియదన్నారు. తెలియదంటే సర్వజ్ఞుడైన భగవానునికి అజ్ఞానం అనేటువంటి దోషం కదా అంటే అది కాదు, గుణకోటి అన్నారు పూర్వాచార్యులు. ఏమిటి? సర్వజ్ఞుడైన తన చేత కూడా తెలుసుకోవడానికి వీల్లేని గుణగణములు కలిగినటువంటి మహానుభావుడట. అందుకే అవిజ్ఞాత సహస్రాంశుని విష్ణు సహస్రాంలో అట్లా ఆయనకు ఒక విశేషమైనటువంటి బిరుదము తెలియని వాడని. అట్టి వైకుంఠవాసైన పరవాసుదేవుణ్ణి వర్ణించడానికి మనకు శక్తి లేదు. మాయాది భూలోకంలో సౌలభ్య సౌశీల్యంలో వచ్చినాడంటే అయ్యో ఎత్తిరం ఉనలినోడి గణించిరుండి ఏంగి ఎడివే అమ్మ కట్టివేసింది రోల్లో కట్టివేస్తే ఆ యొక్క సౌలభ్యంలో ఏడిచాడే, అది కూడా మనకు విషయం కాదు. అటువంటి వారు భూలోకములు అవతరించినటువంటి వారు ఎట్లా విశేషంగా వసుదేవుణ్ణి తండ్రిగా, దేవకిని తల్లిగా తలచి వచ్చినటువంటి వాడు. పితా పుత్రేణ పితృమానియోనియోనవు నా వేద విమ్మను తేతం బృహంతం. భగవంతుడు భూలోకములో అవతరించాలి అంటే తన కుమారుణ్ణి తండ్రిగా మార్చేస్తారట. అంటే కృష్ణుడై పుట్టాలంటే వసుదేవుడు ఇదంతా భగవత్పుత్రులే కదా. భగవత్పుత్రుడు భగవంతునికి తండ్రి అవుతున్నాడు. రామావతారంలో దశరథుడు కూడా భగవత్పుత్రుడే, కానీ భగవంతునికి తండ్రి అయిపోతున్నాడు. ఇది భగవత్ అవతారంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి విశేషం. అతి ఉత్తమమైనటువంటి భగవంతుని దగ్గర మనం ఆయన ఈనాటికి కృష్ణుడై అవతరించి యమునా తీర విహారి ఉంటున్నాడు ఇక్కడ. అటువంటి వారిని పాడడానికి గోపస్త్రీలకే వశంవదుడు, గొల్లాలకే వశంవదైనటువంటి అతి సౌలభ్య కౌశీల్యం కలిగిన వాడు. ఉతైనం గోప అదృశన్నుదహార్య. ఈ భగవంతుని చూసేవారు ఎవరు? గొల్లలు చూస్తున్నారు, గొల్ల స్త్రీలు చూస్తున్నారు. అంత సౌలభ్య కౌశల్యతో వచ్చినటువంటి మహానుభావుణ్ణి ఆ తల్లి యొక్క కడుపును మాతృదేవో భవ అని తల్లి కడుపును బాగుగా గొప్పగా చేయడానికి అవతరించిన భగవంతుణ్ణి వాయినాల్ పాడి మనత్తినాల్ సింతిచ్చ పోయబడిన పోదరువా నిన్నావు నోటి చోద పాడాలి.
తూయోమాయి వందునాం తూములరు తూబి తొழுదు పరిశుద్ధ పుష్పం చేత అర్చించాలి, నోటితో పాడాలి, మనస్సు చేత చింతించాలి. కానీ క్రమం అది కాదు కదా. తస్మాత్ పురుషో మనసాభిగచ్చతి తద్వాచా వదతి తత్కర్మణా కరోతి. మనసుతో తలచి కాయికంగా అర్చించాలి, వాచికంగా మాట్లాడాలి. మొట్టమొదట ఈమె కాయికంగా అర్చించాలి అంటున్నది, తర్వాత వాకుతో పలుగాలి, తర్వాత మనసుతో చింతించాలి. అంటే భగవద్ విషయంలో వచ్చేటప్పుడు పౌర్వాపౌర్య క్రమం లేకుండా ఆయా ఇంద్రియములు తనంతకే తాను ముంగడ వచ్చి ఉన్నదట. అందుకే అన్నది వేదం కూడా, విరాట్ దేవి పురోహిత సవ్యవాదన పాయిని విరా రూపాన్ని బహుధా వదంతి అనగా కాయికమైనటువంటి కర్మలో మొదటి భాగం వాక్కుకు ఉంటున్నది. కావున మొదట విశేషంగా ఆయన్ని అర్చించి వాక్కుతో పాడి విశేషముగా మనం ఆయన్ని పాడినతో ఏమైతుంది, విశేషంగా శరణాగతి చేస్తే తీరు చూశాకం చెప్పు సద్యత ఇసికాతూలం అగ్నౌ ప్రోదం ప్రతూయేదే ఏవం కాస్తి సర్వే పాప్మాన ప్రదూయంతే. ఆ పత్తిలో అంటుకున్నటువంటి నిప్పు అంటుకుంటే ఆ పత్తి స్వరూపం లేకుండా కాలిపోతుంది. ఆ రీతిగా మన పాపములన్నీ కూడా భగవత్ సంశేషమునకు విరోధమైన పాపమంతా నశిస్తుంటున్నది అని 5వ పాశురములో వెల్లడించినది. మాయవాణి ఘనుని ఉత్తరంపు మధుర కాచువాని మాయవాణి ఘనుని ఉత్తరంపు మధుర కాచువాని గొల్ల పిల్లలందు కలసి
జల్లులాడి కొల్లలాడి పులసిల్ల యమున చెంతనున్నవాని యదుకుల ప్రదీపమనగా ఉదయమంది కన్న తల్లి ఉదర శోకమెల్ల బాపి ఒకునాతని కాంతలార మనము శ్రీకాంతు కూడి చెంతవాని ఇంత నోట నిందపాడి వినుతి చేసిన చేతులున్న ఫలము పూజ చేయ శుద్ధ భావములను జాతి మీర వానితోడ కలయ కలిగిన తొంటి పాపజాలమెల్ల మంటపడిన దూదివోలే అంటులే చెడును నోము పంట పండును తొంటి పాపజాలమెల్ల మంటపడిన దూదివోలే అంటులే చెడును నోము పంట పండును अस्मादृशाम् अपकृतौ चिरवीक्षितानाम् अस्मादृशाम् अपकृतौ चिरवीक्षितानाम् अह्नाय देवि दयते यदसौ मुकुन्दः सन्निश्चितं नियमितस्तव मौलिदाम्ना सन्निश्चितं नियमितस्तव मौलिदाम्ना संसीनिनाद मधुरैश्च गिरां निकुम्भैः परमपुरुषमनुयामवयं सखि परमपुरुषमनुयाम परमपुरुषमनुयामवयं सखि परमपुरुषमनुयाम परमपुरुषमनुयामवयं सखि परमपुरुषमनुयाम सुरुचिरहासं सुन्दरनासं तरुणारुण किरणाधरसरसं सुरुचिरहासं सुन्दरनासं तरुणारुण किरणाधरसरसं परमपुरुषमनुयाम वयं सखि परमपुरुषमनुयाम 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 वयं सखि परमपुरुषमनुयाम नन्दकुमारं नगवरधीरं नन्दकुमारं नगवरधीरं बृन्दावन भुवि विविधविहारं नन्दकुमारं नगवरधीरं बृन्दावन भुवि विविधविहारं बृन्दारज गणवन्दित पदारविन्दमिलितमणि मधुकरनिकरं परमपुरुषमनुयाम वयं सखि परमपुरुषमनुयाम
పరమోదారం పాప విదూరం మరసాయక శ్రద్ధరమతి చతురం విరచిత మురళీ గీత రసామృత భరిత గణకం శుభహారం పరమ పురుషమనుయామ స్వయం సజి పరమ పురుషమనుయామ పరమ పురుషమనుయామ స్వయం సఖి పరమ పురుషమనుయామ పరమ పురుషమనుయామ స్వయం సఖి పరమ పురుషమనుయామ యువతీ గీతం యోగి సులలితం యువతీ గీతం యోగి సులలితం కవిజనమానస కమల విలసితం యువతీ గీతం యోగి సులలితం కవిజనమానస కమల విలసితం శివనారాయణ తీర్థ విరచితం శ్రీ గోపాల దయారసమితం పరమ పురుషమనుయామ స్వయం సజి పరమ పురుషమనుయామ పరమ పురుషమనుయామ స్వయం సజి పరమ పురుషమనుయామ పరమ పురుషమనుయామ స్వయం సజి పరమ పురుషమనుయామ శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసునే భూయాతి నిత్యశ్రీ